హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీబీటీ ఆటోమొబైల్స్. ఈరోజు మనం మాట్లాడుకునే బైక్ నేమ్ ఓలా S1 ఎయిర్. గా పాపులర్ అవుతున్న ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఓలా వెహికల్స్ అనేవి టాప్లో ఉన్నాయి. ఈ మోడల్లో చూసుకుంటే మనకి 3 kW బ్యాటరీ లభిస్తుంది. అండ్ దీంట్లో టోటల్ మనకి 3 మోడ్స్ ఉంటాయి: నార్మల్, ఎకో, స్పోర్ట్స్. వీటి 3 మైలేజెస్ వచ్చేసి నార్మల్లో అయితే మనకి 100 వస్తుంది, ఎకోలో మనకి 110 వస్తుంది, అండ్ స్పోర్ట్స్ మోడ్లో మనకి 90 to 100 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ దీని టాప్ స్పీడ్ వచ్చేసి 90 km/h. అండ్ కమింగ్ టు డిస్ప్లే థీమ్ ఉంది: బ్లూటూత్, వైఫై, సౌండ్స్, లైట్స్, రైడింగ్, నావిగేషన్ పెట్టుకోవచ్చు, బ్యాటరీ, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. అండ్ దీంట్లో డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. మనం పోలీస్ వాళ్ళు ఎప్పుడైనా ఆపినప్పుడు మనం ఇక్కడి నుంచే షో చేసుకోవచ్చు. డిస్ప్లే నుంచే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు డైరెక్ట్గా ఇక్కడి నుంచి సెర్చ్ చేసుకొని నావిగేషన్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి స్టార్ట్ కొట్టగానే మన నావిగేషన్ అనేది ఆన్ అయిపోతుంది. సేమ్ మనకి గూగుల్ మ్యాప్స్ లాగానే చూపిస్తుంది రూట్ మ్యాప్ అనేది దీంట్లో, వితౌట్ ఇంటర్నెట్. అండ్ దీంట్లో మనకి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ లభిస్తుంది, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీంట్లో హైలైట్ ఫ్యూచర్ వచ్చేసి మ్యూజిక్ అండ్ కాల్స్ అటెండ్ చేయొచ్చు. దీంట్లో ఒకసారి దీన్ని స్పీకర్స్ మనం విందాం. ఈ వెహికల్లో చూసుకున్నట్టయితే డిఫరెంట్ థీమ్స్కి డిఫరెంట్ సౌండ్స్ ఉన్నాయి మనకి దీంట్లో. వేరే వెహికల్స్తో కంపేర్ చేసి చూస్తే ఈ డిక్కీకి స్పేస్ అనేది ఎక్కువగా ఉంది. మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి ఈ ఛార్జర్ మనం డైరెక్ట్గా ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఛార్జర్ అవుట్పుట్ వచ్చేసి 750 watts. డైరెక్ట్గా ఇంట్లోనే మన ఇంట్లో ఉన్న సాకెట్కి పెట్టేసుకొని ఒక 2-3 hours ఛార్జ్ అనేది అయిపోతుంది. అండ్ దీంట్లో మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది బ్యాక్ సైడ్ ఉంది, డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసేసి ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ మనం దీంట్లో అన్లాక్ చేసుకోవడానికి 6-pin పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాలి మనం. అండ్ వన్స్ మనకి లాక్ ఓపెన్ అయ్యాక బ్రేక్ అండ్ పవర్ బటన్ ఒకేసారి పట్టుకున్నాక మనకి బైక్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ దీంట్లో మనకి మెయిన్ ఫీచర్ వచ్చేసి హెడ్ లైట్. నైట్ టైంలో ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. దీంట్లో మనకి 2 lights వస్తున్నాయి, బోత్ ఆర్ LED. దీని నైట్ విజన్ బాగా బ్రైట్గా ఉంది. అండ్ లైట్ డిస్టెన్స్ అనేది బాగా ఎక్కువగా కవర్ చేస్తుంది ఫార్గా. అండ్ దీంట్లో డిసడ్వాంటేజ్ వచ్చేసి బిల్డ్ క్వాలిటీ. అండ్ దీంట్లో మనకి ఈ స్టాండ్ సెన్సర్ అనేది వర్క్ చేయకపోతే వెహికల్ అనేది స్టార్ట్ కాదు. అండ్ దీని సర్వీస్ సెంటర్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి మన స్టేట్లో అయితే.